వేదికను అలంకరించిన పెద్దలకు, కొనవలస గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే సాయి దత్త ప్రెసిడెంట్స్ బాలరాజు గారికి, అలాగే రమానాయుడు గారికి, ఎస్టీ నాయుడు గారికి, బాలు గారికి అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ నేను సినిమా గురించి చెప్పానండి. మీరు థియేటర్లో చూసి చెప్పాలి. సినిమా గురించి నేను ఏం మాట్లాడను. మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేస్తుంది. శ్రీ 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 షిరిడి సాయి మూవీస్ సాయి దత్త సమర్పించు మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేస్తుంది. డైరెక్టర్ ఎస్ఏ బాలు. అలాగే సినిమాని ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఎంత కష్టపడాలంటే అది నేను అనుభవించాను. నాకు ఇది రెండో ప్రాజెక్టు. ఫస్ట్ ప్రాజెక్టు ఇష్ట సఖిలో చేశాను. రెండో సినిమా నాకు ఇది. ఈ సినిమా విజయవంతం అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని మేము ఇంత కష్టపడి ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ జరుపుకుంటున్నాను. ఇందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెయిన్ హీరో సాబు వర్గీస్ మాకు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ప్లీజ్ కమ్ సార్. సాబు వర్గీస్ గారు మాకు చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సాంగ్, ప్రతి పాట మీకు నచ్చుతుంది. మీరు ఇప్పుడే చూశారు. ఎలా ఉన్నాయి సాంగ్స్? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎలా ఉన్నాయి సార్? అది ఇది రేపటి నుంచి మీకే మీ ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు ఆడియో స్టూడియో తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు సాంగ్స్ వినండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులు కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మా బాలు గురించి చెప్పాలి సార్. అదే చెప్పినట్టు బాలు దేంట్లో కాంప్రమైజ్ కాడు. ఇది మటుకు వాస్తవం. ప్రతి సీను, ప్రతి ఫ్రేము, ఈ సీను, ఇది ప్రతిదీ ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు ఇంత పెద్ద అవుట్పుట్ ఇచ్చాడంటే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే మా వెనకాల ఉన్న వ్యక్తి, మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి బాలరాజు గారు. సార్ ప్లీజ్ సార్. బాలరాజు గారు ది గ్రేట్ మ్యాన్. 10 మందికి ఉపయోగపడే మనిషి అండి ఈయన. 10 మందికి ఉపయోగపడే మనిషి. ప్రతి మనిషి ఎలా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడాలి. కానీ ఈయన గురించి చెప్పాలంటే నేను మాటల్లో చెప్పలేను. చాలా మంచి వ్యక్తి. మాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఆదుకున్నాడు. ఈరోజు ఇంత కష్టపడి ఇంత మిస్డ్ కాల్ సినిమాని ఈ విధంగా చేసే ఉండే కారణం మా బాలరాజు గారు. ఇకపోతే మా రమానాయుడు గారు, మా ఎస్టీ నాయుడు గారు, లిరిక్స్ రైటర్ విజయేంద్ర గారు, కెమెరామెన్ నాగార్జున గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క టెక్నీషియన్కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భాస్కర్ గారి ఉత్సాహం ఆయన మాటల్లో మాకు కనిపించింది. సినిమాలో కూడా కనిపిస్తుందని మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాము. బెస్ట్ ఆఫ్ లక్ అండి. శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిస్ కాల్ మూవీ ఆఫ్ ది హీరోగా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడడానికి కారణం మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తూ వస్తుంటారు. సెకండ్, బాలు గారి గురించి చెప్పాలండి. నాకు ఈ మూవీలో అవకాశం ఇవ్వడానికి కారణం బాలు గారు. నేను ఏమైనా సీన్లో ఏమైనా తేడాగా చేస్తే, శివ నువ్వు చేయగలవు, నువ్వు టెన్షన్ పడకు, చాలా బాగా చేస్తావు అని చెప్తూ నాకు ధైర్యం ఇచ్చారు. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అభి, భాస్కర్ రెడ్డి, పిన్ని, చంద్రకళ, నెక్స్ట్ వెంకట్, వీళ్ళందరూ నాకు మంచి సపోర్ట్ చేశారండి. ఈ ఎంటైర్ టీం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత కెమెరామెన్ నాగరాజు గారి గురించి చెప్పాలండి. ఈయన చాలా బాగా తీశారు. ఆయన ఫ్రేమ్లో చాలా అందంగా చూపించారు. అండ్ నాయుడు గారు, ప్రొడ్యూసర్ నాయుడు గారు, అండ్ భాస్కర్ రెడ్డి,
ఓకే, మిస్ కాల్ మూవీ చూసి అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మేము ఇంకా చాలా స్టేజ్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. చంద్రకళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ని నాకు ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ బాలు గారు కూడా చాలా చక్కగా తీశారు మూవీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడే మీరు అందరూ చూశారు అంత సాంగ్స్ అన్నీని. అండ్ ఈ మూవీ నిజంగా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్రకళ. మరి ఇప్పుడు రైటర్ మరియు కో డైరెక్టర్ డాక్టర్ ఎస్టీ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా అమిరాజ్ గారికి, తర్వాత మా ఎమ్మెల్యే గారికి, నా శిష్యుడే ఎమ్మెల్యే, వీళ్ళందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా నా నమస్కారాలు. సినిమా బాగుంటుంది మీరు చూడండి అని అంటున్నారు, కానీ సినిమా ఇక్కడ చూసి చెప్పండి. 100% సక్సెస్ఫుల్ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా మా సోదరులందరూ కూడా, చిన్నపిల్లలే కానీ నేను సోదరులు అంటాను, అన్న తమ్ముడు, హీరోయిన్స్ కూడా బ్రహ్మాండమైన నటన చూపించారు. సక్సెస్ఫుల్ సినిమాగా ఇది అవతరిస్తుంది. దీన్ని డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు. చిన్న సినిమా ఎప్పుడు కూడా రిలీజ్ కావడానికి ఎన్నో యాత్రలు పడతాయి, కానీ మాకు ఆ భయం లేదండి. ఇది సక్సెస్ఫుల్ సినిమా, 100%, 1000% సక్సెస్ఫుల్ సినిమా. ప్రతి ఒక్కరూ మా సినిమా మీరు తర్వాత ఏమవుతుందో చూద్దాం అని అంటారు, కానీ నేను ధైర్యంగా చెప్తున్నానంటే దిస్ ఈస్ ది సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కొండవలస గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజుల్లో నాయుడు గారు చెప్పినట్టుగా చిన్న సినిమా అని కాదు, డెఫినెట్ గా మాకు ఆ ధైర్యం ఉంది, మేము రిలీజ్ చేస్తాం, ఇది పెద్ద సినిమా అవుతుందని చెప్పారు. అందుకు ముఖ్యంగా నాయుడు గారికి, దర్శకుడు బాలు గారికి, ఇక నలుగురు హీరోలు జమాజెట్టి లాంటి వాళ్ళండి వీళ్ళు. అసలు వాళ్ళని చూసేసరికి నేను కొద్దిగా తటపటాయించాను. ఏంటి ఇంతమంది నలుగురు హీరోలు, ఈ మధ్యన చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను అని అనుకున్నాను. కానీ నాకు ఇచ్చిన పాత్ర కామెడీ వేషం కాదండి, చాలా సీరియస్ వేషం చేశాను. నా కొడుకు అప్పదారులు తొక్కుతూ ఉంటే వాడిని ఆర్డర్లో పెట్టడానికి ఒక నీతి బోధించాను తప్ప వాడిని ఎక్కడ ఫోర్స్ చేయలేదు ఈ సినిమాలో. కాబట్టి నాకు చాలా నచ్చినటువంటి పాత్ర ఇది. ఇటువంటి పాత్ర నాకు జీవితంలో వస్తుందని అనుకోలేదు, వచ్చింది. ఇమీడియట్గా ఇంకో సినిమాలో కూడా నేను ఈ మధ్యనే చాలా సీరియస్ వేషం చేశాను. కాబట్టి నా ట్రెండ్ ఏమైనా మారుతుందేమో అని చూస్తున్నాను. ఇకపోతే టైటిల్ మిస్డ్ కాల్ జీవితాన్నే మార్చేస్తుంది. అంటే నాకు కూడా అప్పుడప్పుడు మిస్డ్ కాల్స్ వస్తూ ఉంటాయండి. అయితే నా జీవితం మాత్రం మార్చలేవు అవి, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. జీవితాన్ని మార్చేది ఒక్క యూత్కే, కాబట్టి యూత్ జాగ్రత్తగా ఉండండి. చక్కని టైటిల్ పెట్టారండి. ఈ మధ్యకాలంలో ఇటువంటి టైటిల్ రాలేదు. సెల్ ఫోన్స్ మీద చాలా స్కిట్స్ అవి వేసుకుంటూ వచ్చారు, కానీ ఒక సినిమానే ఒక సెల్ ఫోన్ టైటిల్ పెట్టడం అన్నది నిజంగా గొప్ప విశేషం. అది కాకపోతే మ్యూజిక్ చాలా బాగుంది. నేను ఆఖరి పాట ఒకటే విన్నాను, అక్కడ నుండి వింటూ వచ్చాను. చాలా బాగుందండి ఇది. ఈ చిత్రాన్ని మాత్రం దయచేసి చూడండి. మిస్డ్ కాల్ని పెట్టారు కదండి, సినిమా చూడడం మిస్ అవ్వకండి. డెఫినెట్గా మిస్ కాకుండా మిస్డ్ కాల్ని చూడండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. హీరోల్ని, హీరోయిన్స్ని, మిగతా నటీనటులందరినీ, సాంకేతిక నిపుణుల్ని, డైరెక్టర్కి అందరికీ జీవితాన్ని, కొత్త జీవితాన్ని ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఎక్కువ మాట్లాడడానికి టైం లేదు. మంచి అవసరం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, రమానాయుడు గారికి, ఎస్టీ నాయుడు గారికి, డైరెక్టర్ బాలు గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఎస్జే బాలు గారు.
ఇప్పటివరకు చాలామంది చాలా మాట్లాడారు. లెట్స్ కంప్లీట్ దిస్. మిస్డ్ కాల్ ఇట్స్ జస్ట్ సింపుల్ కాన్సెప్ట్. అందరికీ తెలిసిందే, ప్రతిరోజు ప్రతి వాళ్ళ జోబుల్లో గిలగిలగా మోగుతున్నది మిస్డ్ కాల్ కాన్సెప్ట్. సాదాసీదా కథ, మంచి కాన్సెప్ట్, గొప్ప క్లైమాక్స్ అండ్ సెంటిమెంట్. నాకు తెలిసి త్వరలో మీ చుట్టుపక్కల ఉన్న హాల్స్ రిలీజ్ అయిన తర్వాత అది సాదాసీదా కథ కాదు, మంచి కాన్సెప్ట్ మాత్రమే కాదు, గొప్ప ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ మాత్రమే కాదు, అద్భుతమైన సినిమా అవుతుందని భావిస్తూ లాస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద మీడియా ఫ్రెండ్స్, మై ఆర్టిస్ట్, మై ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాలు గారు. మరి విజయేంద్ర చెల్లో గారు, ద రైటర్ ఆఫ్ దిస్ మూవీ, నాయుడు గారితో పాటు ఈ సినిమాకి రైటర్, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హలో, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాయుడు గారికి, డైరెక్టర్ బాలు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సబు వర్గీస్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో మొత్తం 5 సాంగ్స్, 4 సాంగ్స్ నాకు రాసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా మంచి పాటలు చాలా బాగా వచ్చాయి. ఆడే పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటూ, అలాగే సినిమా కూడా బాగా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిస్డ్ కాల్ ఈ ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా అమ్మిరాజు గారిని కోరుతున్నాము. అమ్మిరాజు గారి చేతుల మీదుగా ఆడియో సీడీ లాంచ్ ఆఫ్ మిస్డ్ కాల్. వీటి కొట్టు, కన్ను కొట్టు, సెల్ నంబర్ వెతికి పట్టు, అప్పసి అదర కొట్టు. ఆడియో ద్వారా మ్యూజిక్ రిలీజ్ అవుతుంది. మరి ఆడియో సీడీ బాక్స్ ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా తైనాల విజయ్ కుమార్ గారిని కోరుతున్నాము. మొట్టమొదటి కాపీ అమ్మిరాజు గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. తైనాల విజయ్ కుమార్ గారి చేతి ఆడియో సీడీ రిలీజ్ ఆఫ్ మిస్డ్ కాల్. మా